Good morning, children. Very good morning. Second EVS textbook page number 146. ఏ చాప్టర్ ఉన్నాము మనం 11th చాప్టర్ ట్రాన్స్పోర్ట్ చాప్టర్లో ఉన్నాం. బిఫోర్ క్లాసెస్లో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎస్, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ టుడే వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ ట్రాన్స్పోర్ట్ WATER వాటర్ ట్రాన్స్పోర్ట్ TRANSPORT వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి నేర్చుకుంటున్నాం. వాటర్ ట్రాన్స్పోర్ట్ includes movement of people and goods on water through various means like rafts, ships, boats, steamers, sailboats. With the help of these means of transport, people and goods are carried both within as well as outside the country. Yes, ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి గూడ్స్నే కానివ్వండి, అలాగే పీపుల్స్ అంటే మనుషులనే కానివ్వండి, ఏమేమి వస్తున్నాయి వాటర్ ట్రాన్స్పోర్ట్లకి. రఫ్ట్ అంటే మీకు చూపించాను కదా, ఇలా వాటర్లో ఇట్లా దొంగల లాక్స్ లాగా ఉంటాయి. ఇది దీన్ని ఓకేనా. ఏమేమి ఉన్నాయి, ఇది స్టీమర్, రఫ్ట్, షిప్, బోట్. ఇవి కూడా కంట్రీస్కి, వేరే దేశాలకి దీనిలో గూడ్స్ సప్లై అవుతాయి. అలాగే యాజ్ వెల్ యాజ్ పీపుల్స్ కూడా, మనం కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్లో మనం కూడా జర్నీ చేస్తూ ఉంటాం. సో చూడండి, వాటర్ ట్రాన్స్పోర్ట్లో ఏముంటున్నాయి. స్టీమర్ STEAMER, స్టీమర్. బోట్ BOAT, బోట్. రఫ్ట్ RAFT, షిప్ SHIP. ఈ 4 విచ్ టైప్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, ఏ టైప్ చెందినవి, వాటర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. సో చూడండి అక్కడ PZ ప్రాక్టీస్ జోన్ 2. ప్రాక్టీస్ జోన్ 2లో ఏమి ఇచ్చారు అక్కడ మనకి. ఐడెంటిఫై ద పిక్చర్స్ PZ 2. Identify the pictures of water transport and write W for it. మనకి 3 పిక్చర్స్ ఇచ్చారు. ఆ 3 పిక్చర్స్లో ఏ పిక్చరు వాటర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది మీరు ఐడెంటిఫై చేసి, దాని దగ్గర W మీన్స్ వాటర్ అని అర్థం. వాటర్ చూడండి, కనిపిస్తుందా మీకు అక్కడ, బోట్ కనిపిస్తుందా. ఎస్, అది వాటర్ ట్రాన్స్పోర్ట్. దానికి W అనే లెటర్తో మీరు ఫస్ట్ వన్ చూడండి, బోట్ ఫస్ట్ బాక్స్లో W మీన్స్ వాటర్ ట్రాన్స్పోర్ట్. షార్ట్ కట్లో W మీన్స్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ మా ల్యాండ్ కంప్లీట్ అయిపోయింది, వాటర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, అనదర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. పేజ్ నెంబర్ 147, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఇంకా మనకి లాస్ట్ది ట్రాన్స్పోర్ట్ ఏముంది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ AIR, TRANSPORT, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. చూడండి, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్స్ మూమెంట్ ఆఫ్, సేమ్ దీంట్లో కూడా, గూడ్స్ అండ్ పీపుల్ త్రూ ఎయిర్ యూజింగ్ వేరియస్ మీన్స్ లైక్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ ఏమేమి వస్తున్నాయి మనకి, హెలికాప్టర్ HELICOPTER, హెలికాప్టర్. జెట్ ఏరోప్లేన్ AEROPLANE, ఏరోప్లేన్.
ఇవన్నీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించినవి. హెలికాప్టర్, జెట్, ఏరోప్లేన్, రాకెట్ అండ్ స్పేస్ షిప్. అంతరిక్ష నౌక ఉంటుంది కదా, స్పేస్ షిప్. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అన్నిటికంటే ఫాస్ట్గా వెళ్ళే ట్రాన్స్పోర్ట్ లేదండి, ఏంటది? ఎయిర్ ట్రాన్స్పోర్ట్. దిస్ మీన్స్ హెల్ప్స్ అస్ టు రీచ్ ఫార్ ఆఫ్ ప్లేస్ ఇన్ వెరీ షార్ట్ టైం. దూరం ఉన్న ప్రదేశాలకు కూడా తక్కువ టైంలో ఈ ట్రాన్స్పోర్ట్ మన ఫాస్ట్గా తీసుకెళ్తుందంట. ఏరోప్లేన్స్ ఆల్సో హెల్ప్ పీపుల్ అండ్ గూడ్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఒక దేశం నుంచి వేరే దేశాలకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం వెళ్ళొచ్చు. అట్లా బస్సుల్లో, ట్రైన్లో అట్లా వెళ్ళడానికి కుదరవు కంట్రీస్కి. ఓకేనా? చూడండి, ద రైట్ బ్రదర్స్ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ఏరోప్లేన్ ఇన్ ద ఇయర్ 1900. రైట్ బ్రదర్స్, రైట్ సోదరుల వాళ్ళు దీన్ని కనిపెట్టారంట. ఫస్ట్ ఎప్పుడు కనిపెట్టారు ఏరోప్లేన్ని? ఏరోప్లేన్ ఎప్పుడు కనిపెట్టారంటమ్మా? 1900. ఎవరు ఇన్వైట్ చేశారు? ఎవరు కనుక్కున్నారు? రైట్ బ్రదర్స్ అనే ఇద్దరు. రైట్ బ్రదర్స్, WRIGHT, రైట్ బ్రదర్స్. ఏం కనుక్కున్నారు వీళ్ళు? PROTHERS, రైట్ బ్రదర్స్. ఏరోప్లేన్ని ఫస్ట్ కనిపెట్టిన వాళ్ళు ఈ రైట్ బ్రదర్స్. ఏ ఇయర్లో వీళ్ళు కనిపెట్టారంటే ఏరోప్లేన్ని? 1900. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది మీరు బాగా నేర్చుకోవాలి. హూ ఇన్వెంటెడ్ ద ఏరోప్లేన్? ఎవరు ఏరోప్లేన్ కనిపెట్టారు? రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు ఏరోప్లేన్ కనిపెట్టారు. ఏ ఇయర్లో కనిపెట్టారు? 1900 ఇయర్లో కనిపెట్టారు. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టారు. ఏ ఇయర్లో? 1900 ఇయర్లో కనిపెట్టారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పీజెడ్ 3. ప్రాక్టీస్ జోన్ 3. ప్రాక్టీస్ జోన్ 3. Yes, practice zone 3 ఏంటమ్మా? Unjumble the words to find out the means of air transport. ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి అక్కడ 2 వర్డ్స్ ఇచ్చారు, అవి తిరగేసి ఉన్నాయి, అవి మనం సరిచేసి రాయాలి. చూడండి, ఫస్ట్ వన్ ఏముంది కదా? TOCKER, ఇది ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ ఏముంది? PLANETS. ఇదమ్మ ఇలా ఉన్నా మీకు అవి జిగ్జాగ్గా ఉన్నాయి, అవి సరిగా లేవు. మనం ఏం చేయాలి? వాటిని సరి చేస్తే మనకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వస్తుంది మనకి. ఈ ఫస్ట్ ఆలోచించండి. TOCKER ఏమైనా వస్తుందా? వర్డ్ రావట్లా. సో ఏమవుద్ది మరి? ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో మనకి ఎక్కువ లేవు. నేను దీని ముందు చెప్తున్నప్పుడు రాశాను మీకు ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్కి ఏమైనా ఉంటాయి. ఆతో ఏది స్టార్ట్ అవుతుందా మనకి? రాకెట్. చూడండి, రాకెట్ ROCKET ఇలా వస్తుంది. ఫస్ట్ సరి చేసి రాస్తే ROCKET, రాకెట్. ROCKET, రాకెట్. ఎస్. సెకండ్ వన్ చూడండి, ఇంకోటి ఏముంది మనకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్? ఏరోప్లేన్. చూడండి, AEROPLANE.
O P L A N E. aeroplane. Aeroplane. AE. చూడమ్మా ఫస్ట్ వన్ TOCKER, దాన్ని సరి చేస్తే ROCKET, రాకెట్. నెక్స్ట్ వన్ PLANEROEA, మళ్ళీ దాన్ని సరి చేసి రాస్తే AEROPLANE, ఏరోప్లేన్. సో ఈ రాకెట్, ఏరోప్లేన్ అన్నవి దేంట్లో సంబంధించినవి మనకవి? ఏ ట్రాన్స్పోర్ట్లోకి వస్తాయి మనకి? ఎయిర్ ట్రాన్స్పోర్ట్లోకి వస్తాయా, వాటర్ ట్రాన్స్పోర్ట్లోకి వస్తాయా, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్లోకి వస్తాయా? దేంట్లో వస్తున్నాయి? ఎయిర్ ట్రాన్స్పోర్ట్లోకి, గాలిలో వెళ్ళేవి. సో వన్ ఈజ్ రాకెట్, ROCKET, రాకెట్. అనదర్ ఈజ్ ఏరోప్లేన్, AEROPLANE, ఏరోప్లేన్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్లాస్లో రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి నేర్చుకుందాం. తెలుసు కదా, రోడ్డు మీద ఎలా క్రాస్ చేయాలి, మనం ఏటిని చూసి మనం స్టాప్ అవుతాము, గో అవుతాము, వెయిట్ చేస్తాము, ఏ లైట్స్ ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఎటు పక్కన వెళ్ళాలి, ఎటు పక్కన వచ్చేటప్పుడు ఎటు రావాలి, వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళాలి, ఎక్కడ రోడ్డు క్రాస్ చేయాలి, అవన్నీ రోడ్డుకి సంబంధించినవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. టుడే క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.